గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ముంపు గ్రామంగా మారి 20 ఏళ్లైంది. జలాశయ నిర్మాణం పూర్తయిన పునరావాస కల్పన మాత్రం జరగలేదు. ఏ అభివృద్ధికి నోచుకోక శిథిలావస్థకు చేరుతున్న ఇళ్లలో జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పునరావాస గ్రామానికైనా వెళ్దామంటే అక్కడ కనీస వసతులు కరువయ్యాయి. 2 దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిన వనపర్తి జిల్లా శంకరసముద్రం కానాయిపల్లి ముంపు బాధితుల గోడుపై కథనం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని కానాయిపల్లి వద్ద చేపట్టిన శంకరసముద్రం జలాశయ పునరావాసం కొలిక్కి రావటం లేదు. గతేడాది సెప్టెంబర్ 25న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తదితరులు జలాశయాన్ని సందర్శించారు. సమస్యలు పరిష్కరిస్తామని, నిధులకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. 38 కోట్లు అవసరమవుతాయని అధికారులు తేల్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదు. భీమా ప్రాజెక్టు 2వ దశలో భాగంగా శంకరసముద్రం జలాశయాన్ని 1.818 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. కుడి ఎడమ కాల్వల ద్వారా కొల్లాపూర్, దేవరకద్ర, వనపర్తి నియోజకవర్గాల్లోని 65,000 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. జలాశయం నిర్మాణం దాదాపుగా పూర్తయింది. కానాయిపల్లి శివారు ముంపునకు గురవుతోంది. ప్రజలు అక్కడి నుంచి వెళ్లకపోవడంతో ఆ ప్రాంతంలో కట్ట నిర్మాణం ఆగిపోయింది. జలాశయం పూర్తిగా నిండినా భీమా జలాల్ని వృధాగా కిందకు విడుదల చేస్తున్నారు. ముంపు సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల కుడి కాల్వ పరిధిలో 16,000 ఎకరాలకు 3,000, ఎడమ కాల్వ పరిధిలో 49,000కు గాను 12,000 మాత్రమే సాగునీరు అందించగలుగుతున్నారు. తమకు రావాల్సిన పునరావాస ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పునరావాస కాలనీలో వసతులు మెరుగుపరిస్తే ఊరు ఖాళీ చేస్తామంటున్నారు. మేము పెళ్లి కూడా కాలేదు ఆ టైంలో. నాకు ఇప్పుడు 2-3 పిల్లలు. చుట్టుపక్కల వాటర్ వస్తుంది, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. పరిస్థితి కూడా కొంచెం దారుణంగా ఉంది. ఇండ్లు కేటాయిస్తే బయటికి వెళ్ళిపోదాం అన్న ఆలోచన ఉన్నాం కానీ ఇంతవరకు కేటాయిస్తలేదు. దాని గురించి ఎక్కడ వేసిన గొంగట అక్కడే ఉన్నట్టు 18 ఇయర్స్ పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. ఇండ్లు ఇంతవరకు ఒకరొకరికి కేటాయిస్తాం అది ఇది అని చెప్పారు కానీ ఇంతవరకు ఇల్లు ఎవరికి ఏమిదేమనేది కేటాయించలేదు. ఈ రోజు రేపు చెప్తున్నారు కానీ గడుపుతున్నారు కానీ ముందుకు మాత్రం తీసుకెళ్తలేరు. పునరావాసం జల్దీ ఏర్పాటు చేస్తే జల్దీ వెళ్ళిపోతాం. సార్ హయాంలో 6.5 అయింది సార్ మాది. అక్కడ నుండి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మాకు ఏది పని లేదు. మాకు కొంతమంది వెళ్ళిపోయినారు, కొంతమంది పూరా గరీబుగా ఉన్న కష్టే ఉన్నారు. వాళ్ళకు ఏ స్పందన లేదు, ఏది సవలత కూడా లేదు. వాళ్ళకు ఆ ప్లాట్లు లెవెల్ చేసి మాకు ఇస్తే మేము అక్కడ పోయి కట్టుకున్నా సార్ అని చెప్పి మేము దయచేసి అడుగుతున్నాం సార్. కానాయిపల్లిలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్తు మరమ్మత్తు పనులు చేయట్లేదు. పునరావాసం కోసం 2014లో స్థల సేకరణ పూర్తయి 20 కోట్లు విడుదలయ్యాయి. పాఠశాల, అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రం, పంచాయతీ, ఇతర ప్రభుత్వ భవనాలు, బీటీ, సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం కోసం 13 కోట్లు కేటాయించగా 6.5 కోట్ల పనులు పూర్తయ్యాయి. వర్షాకాలంలో దోమలు, పాములతో సావాసం చేస్తున్నామని నిర్వాసితులు వాపోతున్నారు. 2006 వస్తే మాకు 2025లకు ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఒక మినిస్టర్ వస్తుండరు, కట్టవిన మీటింగ్ పెడుతుండరు. మేము రేపు మాకు ఎంక్వైరీ ఇవ్వండి, మాకు అది నివేదిక ఇవ్వండి, కలెక్టర్ దగ్గర ఇవ్వండి, ఎస్సీ గారు రెవెన్యూ వాళ్ళ అని చెప్తారు. వాళ్ళు అది పట్టి అది ఎక్కడ పోతుందో, వాళ్ళు చెప్పింది ఎక్కడ పోతుందో మాకు ఇంతవరకు ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు ఊరు వారన్నారు ఉన్నది ఉన్నట్లే ఉంది. 350 మంది చనిపోయిన సార్ ఈ ఆరండారు వచ్చినాకనే. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏం చేసేస్తలేరు. కోరుకుంటున్నాము అది ఏంటంటే మాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మాకు ఒక లేవల్ ఇస్తే మేము ఇప్పుడు కాల్ చేసిపోతాం సార్. రేపు కావాలంటే రేపే వెళ్ళిపోతాం. మాకు 20 ఏళ్ళు అయింది కాబట్టి మా ఊళ్ళో ఎలాంటి అభివృద్ధి లేదు. సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఇండ్లకు పాములు వస్తున్నాయి. వర్షాకాలం వస్తే మా ఇబ్బంది, మా గ్రామాల్లో అయితే ఎంత ఇబ్బంది పడుతుందంటే మాకు లాట్రిన్లు శాంక్షన్ అయినవి కూడా అవి మళ్ళీ క్యాన్సల్ అయినాయి. మీ ఊరు ఆరండార్లో ఉంది కాబట్టి ఇప్పుడు మోరీలు లేకుండా ఎక్కడ చెత్త అక్కడనే అవుతున్నాయి. మాకు డెంగ్యూ రోగం కూడా వచ్చింది మా ఊళ్ళే. మాకు లేవలింగ్ చేసి కొత్త చట్టం అమలు చేసి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని మా యొక్క విజ్ఞప్తి. ఇవల్ల ఇస్తే మేము ఇప్పుడే పోతాం, కాల్ చేయడానికే గ్రామం కాల్ చేయడానికే రెడీగా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలోనైనా పూర్తి చేసి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కానాయిపల్లి ముంపు బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.